తెలంగాణ ప్రజల మధ్యలోకి కేసీఆర్ వదిలిన తెగబలిసిన దున్నపోతు రామేశ్వరరావు ప్రస్తుతం మేళ్ల చెరువు అనే ఊర్లో మేస్తోంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉంది మేళ్ల చెరువు. ప్రజలకు పనికిరాని పింక్ ఛానల్ టీవీ9లో గంటల కొద్దీ మేళ్ల చెరువులోని ఆలయంలో రామేశ్వరరావు చేస్తున్న పూజలను లైవ్ లో చూపించారు. ఒక్కసారి వీడిని చూడండి. దేవుడికి దండం పెడుతూనే ఆ గుడికి దగ్గరలోని 500 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని కబ్జా చేశాడు. రామేశ్వరరావు చేసే రంకు పనులకు ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి సపోర్ట్ చేస్తోంది. వీడి రక్తదాహం ప్రారంభమైంది మేళ్ల చెరువు నుండే. అదెలాగో చూడండి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో 1998లో రామేశ్వరరావు అప్పటికే కబ్జాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని దాదాపు 18 కోట్లతో దేవీ సిమెంటు పరిశ్రమతో అవినీతి వ్యాపారం ప్రారంభించాడు. 13 ఎకరాల్లో ప్రారంభమైన పరిశ్రమ నేడు మేళ్ల చెరువులో 1300 ఎకరాల భూముల్లో విస్తరించింది. ఈ భూములు కష్టపడి కొన్నాడనుకుంటే పొరపాటే. రైతులను బెదిరించి రాయించుకున్నవి కొన్నైతే కబ్జా చేసిన భూములు మరికొన్ని. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం మేళ్ల చెరువులో వ్యాపారం ప్రారంభించిన రామేశ్వరరావు నేడు దేశంలో 7 రాష్ట్రాలతో పాటు ఎల్లలు సముద్రాలు దాటి శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలకు సిమెంటు ముడిసరుకును ఎగుమతి చేస్తూ వ్యాపారం సాగిస్తున్నాడు. 113 ఎకరాల భూదాన భూముల్లో 2011లో 60 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసిన మై హోమ్ సంస్థ భూదాన భూముల కబ్జా వివాదంలో చిక్కుకొని పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని సర్వే నెంబర్ 1069, 1070, 1072లలో గల భూమిలోకి మార్చింది. అప్పటి నుండి 113 ఎకరాల భూదాన భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి ఖాళీగానే ఉంచారు. పలు జీవోల ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఆక్రమించిన భూమిలో పదుల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. ఎవడైనా ప్రశ్నిస్తే అక్కడి మట్టిలో కప్పేయటమే మై హోమ్ పని. అయితే ఇటీవల ఈ భూములను చదును చేసి ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయటం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత వీడిని అడిగేవాడే లేడని అరాచకం సృష్టిస్తున్నాడు. మేళ్ల చెరువు గ్రామంలో ఇతర ప్రభుత్వ అవసరాల కోసం జూనియర్ పాలిటెక్నిక్ కాలేజ్, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తే అది పెద్దసారు భూమి అని అధికారులే సెలవిస్తున్నారు. రామేశ్వరరావు అనే నీచుడు వ్యవస్థలను కూడా ఎలా మింగేస్తున్నాడో ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? కొన్ని వందల ఎకరాల భూమి భౌతికంగా కనపడకుండా చేశాడు ఈ దుర్మార్గుడు. టీవీ9 కు సర్వే నెంబర్లతో సహా చెప్పిన ఈ భూములపై వార్తలు రాసే దమ్ముందా? మై హోమ్ ఇంట్లో గిన్నెలు గిలాసులు కడిగే రజనీకాంత్ గారు వింటున్నారా? మై హోమ్ రామేశ్వరరావు భూములపై ఒక్క స్టోరీ అడుగుతున్నా. దమ్ము లేదా? అయితే ఇక ప్రతిరోజు గాజులు వేసుకుని డిబేట్ చేయండి. రేపు రామేశ్వరరావు నీకిచ్చే ఎంగిలి మెతుకుల అపార్ట్మెంట్ కూడా అవినీతి సొమ్మే. గుర్తుపెట్టుకో.